సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 7799989788. గుర్తుంచుకోండి, కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. నువ్వు ఎవరితో కన్నావమ్మా? ఆయనతో కన్నావా, స్వామీజీతో కన్నా? స్వామీజీనే నాకు ప్రసాదించాడు మేడం. అట్లా కాదమ్మా, పాప నాది. నువ్వు మీరు ఆగండి. ఆవిడ ఏం చెప్తోంది, మీరేం చెప్తున్నారు అసలు? ఆవిడ నేను వేరే వాళ్ళతో కన్నానంటే నా పాప అంటారేంటి మీరు? ఏమ్మా ఇప్పుడు దాకా ఎప్పుడు ఆయనతో ఈ మాట చెప్పలేదా? లేదు, ఆయన ఎప్పుడు నా బిడ్డ వాళ్ళ బిడ్డ అని ఎప్పుడు అడగలే మేడం నన్ను. అక్కడికి వెళ్ళి నువ్వు చేసిన పని ఏంటి? ఏమో మేడం, నేను అక్కడ ఆశ్రమంలోకి అడుగు పెట్టంగానే ఒక మాయకంలాగా అనిపిస్తాడు మేడం నాకు. అంటే అర్ధరేత్రులు స్నానం చేయమని పూజకి రమ్మని చెప్పేవాడా? ఏంటి మేడం ఇది పరిస్థితి? అంటే ఏంటి పూజ అంటే? ఆయన అసలు ఎలా ఏం చేస్తాడు నాకు అది చెప్పండి క్లియర్. ఏమో మేడం, స్నానం చేసేస్తాను, స్వామీజీ గారు నిమ్మకాయలు అవి ఇస్తారు మేడం, తింటాను, ఒక మార్పు కనిపిస్తుంది మేడం. నాకు దుష్ట శక్తులు ఉన్నాయని ఎవరు చెప్పారు? బాబా గారు చెప్పారు మేడం, బాగా చెప్తారు మేడం. ఆయన చెప్తే నువ్వు నమ్ముతావు. పాప పుట్టిన తర్వాత ఇంక నీకేం పని ఆశ్రమంలో రాత్రులు పూజలు చేయడానికి, సంతానం పూజల కోసం వెళ్ళానని చెప్పావు. మరి చిన్న పాపను ఇంట్లో వదిలేసేసి వాటికి పోకపోతే ఉండలేను మేడం. ఇంట్లో నాకు నరాలన్నీ చిట్లపోతాయి మేడం. వాటికి పోతే మంచిగా అనిపిస్తుంది మేడం. అనురాధ ఏంటమ్మా ఆయన చెప్తోంది నిజమేనా? మేడం ఆడ స్వామీజీ దగ్గర పోయిందే ఆయన కోసం మేడం. ఆయనకు బాగుంటలేదు. మాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అయింది మేడం. 1 సంవత్సరమేమో బాగున్నారు. ఇంకా అప్పటి నుంచి నాకు దూరంగా మాట్లాడుతున్నా, దూరంగానే ఉన్నారు. పేరుకి మాత్రమే వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళాం భార్య భర్తలు అని, కానీ మా అడ్డన్నది వీడ ఇంట్లో ఉంటే నరకం టార్చర్ అయిపోతాను మేడం. తలకాయ బరువు అయిపోతుంది. అంటే ఏం చేస్తాడమ్మా? కొడతాడని కాదమ్మా, అర్ధరాత్రి వెళ్ళి ఆమె సంతానం పూజలు అయ్యి చేస్తున్నాను అని చెప్పినప్పుడు నీకు తెలియకుండా ఎట్లుంటది? నాకు తెలియదు మేడం. ఎట్లా తెలియకుండా ఉంటుంది? ఇంట్లో నువ్వు ఇంట్లో సరిగా ఉండేవాడివి కదా? నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. జీవితమే చదరంగం ప్రోగ్రామ్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ అండి. మేడం నమస్తే. నమస్తే మేడం, ప్రతి ఎపిసోడ్ కూడా విశేష ఆదరణ లభిస్తోంది. ప్రతి ఎపిసోడ్కి కూడా ఒక మెట్టు ఎక్కుతూనే ఉన్నాము. అలానే ఇవాళ మీ ముందుకి మరొక కొత్త సమస్యతో అనురాధ అశోక్ వచ్చారు మేడం. మేడం ఫ్యామిలీ కౌన్సిలర్, అలానే సోషల్ యాక్టివిస్ట్. మీకు తెలిసే ఉంటుంది మేడం పేరు కృష్ణకుమారి గారు. మీ ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అశోక్ గారు. చెప్పండి అశోక్. నమస్తే మేడం, నా పేరు అశోక్. అంటే మేడం నా మ్యారేజ్ ఒక 5 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈమె నా వైఫ్. నాకు పాప పుట్టి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఆమె ఇద్దరు అసలుకి కలవడం లేదు, ఏం లేదు. ఇంకా అమ్మాయి ఊరికి ఏంటంటే ఇక ఎవరో మన ఊర్లో పెద్ద మనిషి లేదు చెప్పిరంట ఏమని, ఇట్లా ఊర్లో ఒక స్వామి ఉన్నాడు, ఆ స్వామి దగ్గర పోతే మీ హస్బెండ్ మంచి అవుతాడని తను చెప్పిందంట. అయితే ఇక ఈమె స్వామి అనుకుంటూ పోతుంది. పాపను పట్టించుడలేదు, నన్ను పట్టించుడలేదు, ఎవరిని పట్టించుడలేదు. మొత్తం మాగం చేస్తుంది. మాకు మొత్తం చాలా ఇబ్బంది ఉంది. ఇది మా పరిస్థితి మేడం. మీరు అడిగితే, మీరు చెప్పి చూస్తే ఏమంటోంది? స్వామీజీ దగ్గరికి వెళ్దాము, మంచిగా అవుతుంది అక్కడ అని ఊకే స్వామి అంటేనే ఉంటది. ఆ పాపని గిట్లా చక్క పట్టించుంటలేదు, ఏమీ లేదు. పొద్దున్న లోగానే స్వామి, మధ్యరాత్రి లోగానే స్వామి, ఎప్పుడు చూస్తే స్వామి. ఇంకా మేడం పోతుంది, తాళ్ళు తీసుకొచ్చి కట్టుతుంది. కట్టుకోకపోతే ఊరుకోదు. కోసమే కడుతున్నా, నా కోసం. ఒక్క నిమిషం ఆయన్ని చెప్పని అమ్మా. ఇప్పుడు మీరు పెట్టుకున్న బొట్లు కానివ్వండి, ఆ తాళ్ళు అవన్నీ ఆయన ఇచ్చినవేనా? ఓకే. మీరు కూడా వెళ్ళి కలిసారా స్వామీజీని? నేను ఇంకా కలవలేను. ఒకసారి తీసుకెళ్ళింది, ఏదో నేను కొద్దిగా టెన్షన్ లో ఉండే అప్పుడు తీసుకెళ్ళింది. ఏంటి మీ టెన్షన్ ఏంటి? ఏం లేదు, ఇట్లనే ఎప్పుడు మంచి అవుతుంది అని అనుకుంటే ఎప్పుడు పాపను వదిలేసి ఇష్టం వచ్చినట్టు స్వామీజీ.
అసలు ఇల్లు అనేది పట్టించుకునే లేదు. ఇంకా ఏం చేస్తుంటది ఇంట్లో? ఏమైనా విచిత్రంగా బిహేవ్ చేయటం ఇంకా కానీ? ఇంట్లో ఇక చెప్తున్నా కదా మేడం, మొత్తం ఇక మధ్యరాత్రి లేచి మొత్తము స్వామీజీ స్వామీజీ అది ఇది అగరబత్తులు ముట్టియడము ఏమేమో చేస్తుంటది. ఇక పాపని ఇట్లా పట్టించుకుంటలేదు. 4 years అంది, మళ్ళీ ఇక కలవడం లేదు, ఏం లేదు. ఇక ఇది మా పరిస్థితి. మీ ఇద్దరు అసలు సరిగ్గా కలిసి కూడా ఉండట్లేదు 4 సంవత్సరాల నుంచి. ఊరికేదే కొట్లాట. అనురాధ, ఏంటమ్మా ఆయన చెప్తోంది నిజమేనా? మేడం ఆడ స్వామీజీ దగ్గర పోయింది ఆయన కోసం మేడం. ఆయనకు బాగుంటలేదు. మాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అయింది మేడం. ఒక్క సంవత్సరం ఏమో బాగున్నారు. ఇంకా అప్పటి నుంచి నాకు దూరంగా మాట్లాడకుండా దూరంగానే ఉన్నారు. అయితే మా ఊర్లో పెద్దవాళ్ళు పెద్దమ్మల వాళ్ళు వండుకొని పలాని స్వామీజీ దగ్గర పోతే మంచిగా అవుతుంది, అబ్బాయికి ఏమన్నా చెడ్డ దోషం ఏమన్నా ఉంది అంటేనే నేను పోయినా మేడం. ఆయన కోసమే నేను వెళ్ళాను చూపిస్తున్నాను. ఆయనే మాతో మంచిగా ఉంటలేడు మేడం. నేను ఆయన కోసమే బాగా మంచిగా ఉండకపోవటం అంటే ఏంటమ్మా? అసలు మాతోటి కూర్చొని మాట్లాడడం కానీ ప్రేమగా ఉండడం కానీ అవి ఏం లేదు మేడం అసలు ఆయన. నేను ఆయన కోసము పిల్లలు మా ఇంట్లో బాగుండాలనేసే నేను స్వామీజీ ఉపవాసాలు ఉండి స్వామీజీ దగ్గర ఉండి రాత్రిళ్ళల్లో చల్లల్లో ఆశ్రమం దగ్గర పడుకుంటున్నాను మేడం, మేము బాగుండాలి అనేసి. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావు స్వామీజీ దగ్గరికి? 2 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను మేడం. 2 సంవత్సరాల నుంచి స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాను మేడం. ఓకే. ఆయన కోసమే పాప పుట్టినప్పటి సంది స్టార్ట్ అయింది వెళ్ళడము. 1 year కలిసి ఉన్నాం మేడం. 1 year మేము కలిసి ఉన్నాము. దాని తర్వాత ఇక మళ్ళీ ఏం లేదు. ఇక పాప పుట్టింది, ఇక స్వామీజీ 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 అనుకుంటూ పోతుంది. ఇక మీరేం పని చేస్తుంటారు? నేను మామూలుగా కూలి పని చేస్తుంటా. పనికి వెళ్తారు మీరు? నేను కూడా ఒక్కొక్కసారి ఆయనతో పాటు పోతా, లేకపోతే ఇంటి దగ్గరే ఉంటాను మేడం. మీకు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? మేడం ఏం లేదు మేడం, ఈయనతోనే సమస్య అంతే. స్వామీజీ స్వామీజీ అనుకుంటూ పోతుంది మేడం. ఒకటి అవునమ్మా, ఆయన కోసమే ఎందుకు వెళ్ళావు? అంటే ఆయనలో ఏ మార్పు కోసం నువ్వు స్వామీజీ దగ్గర? మాతో మంచిగా ఉండడం కోసమే వెళ్ళాను. అదే, ఏ మంచిగా ఉండటం? నిన్నేమన్నా కొడతారా, లేకపోతే నీకేమన్నా ఇబ్బంది అసలు పెట్టారా? పేరుకు మాత్రమే వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళాం భార్య భర్తలం కానీ మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు మరి. ఏ సంబంధం లేకుండా మరి పాప ఎలా పుట్టింది? నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళాను మేడం. స్వామీజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామీజీ చెప్పింది అట్లా చేసిన తర్వాతే పాప పుట్టింది మేడం. నాకు అందుకే స్వామీజీ అంటే అంత నమ్మకం. స్వామీజీ ఏం చెప్పాడమ్మా? ఆయన చెప్పిన పూజలన్నీ చేయమన్నాడు అమ్మ. చేశాను, అట్లనే చేశాను. ఆడ ఆశ్రమం దగ్గర వారం 7 వారాలు అక్కడే ఉండమన్నారు, అక్కడే ఉండాను. ఏం చెప్పారు? ఆయన ఏ పూజలు చేయమని చెప్పారు? అమ్మవారి పూజలు చేయమన్నారు, అటు ప్రదక్షిణాలన్నీ చేయమన్నారు, అర్ధరాత్రి కాడ చల్లీలతో స్నానం చేసి పూజ చేయమన్నారు. అర్ధరాత్రి కాడ స్నానం చేసి ఏం పూజ ఉంటదమ్మా? సంతానం పూజ అంట మేడం. సంతానం పూజ అంటే ఏంటి? సంతానం పూజ అంటే ఏమో మేడం, వాటికి పోతే నాకు ఇంకా ఏం కనపడుతుంది. మొత్తం కళ్ళల్లో స్వామిని చూడంగానే జ్యోతులు కనిపిస్తాయి మేడం. అది ఒక ప్రశాంతంగా ఉంటది మేడం ఆశ్రమం పోతే. ఈడ ఇంట్లో ఉంటే నరకం టార్చర్ అయిపోతాను మేడం. ఈయనతోటి తలకాయ బరువు అవుతుంది. అంటే ఏం చేస్తాడమ్మా? కొడతాడా నిన్ను? కొట్టాడు మేడం. అసలు ఇంట్లో మనిషి ఉన్నాడా లేడా, ఏం చేస్తున్నారు మీరు, తిన్నారా లేదా, ఏం మాట్లాడు, ఏం పట్టించుకోడు. స్వామీజీ అని ఎప్పుడు అంటుంది ఆమె? 2 ఏళ్ల నుంచే కదా. అంతకుముందు ఏం లేకుండే, మామూలుగా ఉండే. అంతకుముందు అంత మంచిగా ఉండే, ఏం గొడవ ఏం లేదు. అప్పుడు అంతా బాగుండే. మాతో అసలు ప్రేమగా అనేది కాదమ్మా. ఇప్పుడు మీరే అంటున్నారు మీ పెళ్ళైన దగ్గర నుంచి బాగానే ఉన్నాము, తర్వాతనే పాప పుట్టిన తర్వాతే అని ఆయన అంటున్నాడు, నువ్వు అంటున్నావు. పాప పుట్టిన తర్వాతనే అంత తేడాలు రావాల్సిన అవసరం ఏంటి? అంతకుముందు మీరు ఏమి పోట్లాడుకునేవాళ్ళు కదా? ఏం లేదు మేడం. ఎలా ఉండేవాడు అతను? ఎలా ఉండేవాడు నీతోటి? జస్ట్ భర్త ఉన్నాడంటే ఉన్నాడు అంతే మేడం. నువ్వేం కోరుకుంటున్నావు అసలు? ఆయనతోటి మాతోటి బాగా ఉండాలని కోరుకుంటున్నా. బాగుండటం అంటే బాగుండాలి అంటే నువ్వు ఉండాలిగమ్మా. నువ్వు ఎంతసేపు స్వామీజీ స్వామీజీ అంటే ఆయన ఎలా ఉంటాడు నీతో? ఈయన కోసమే కదా పూజలు చేస్తుంది. ఈయన మాతో ఉండడం కోసమే కదా నేను పూజలు చేస్తుంది. ఇప్పుడు ఆవిడేమంటుందమ్మా? ఇంతకు ముందు అసలు ఏదో భర్త అంటే ఉన్నాడంటే ఉన్నాడు, మాతో మాట్లాడేవాడు కాదు, మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు అని చెప్తుంది. అసలు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, అమ్మ, నాన్న, ఈమె. ఇంక మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరా? వాళ్ళు బయట ఉంటారు, పక్కపక్కనే ఉంటారు. అసలు ఇప్పుడు మీరు ఆమెతో ఎందుకు మాట్లాడరు? మీరు ఏమైనా సినిమాకి అది వెళ్ళారా, లేదంటే ఏదైనా ఫంక్షన్ జరిగితే వెళ్తా ఉంటారా? ఆ అమ్మాయి పుట్టింటికి కూడా ఆ అమ్మాయితో పాటు వెళ్తూ ఉంటారా?
స్టార్టింగ్ అన్ని మంచిగా ఉండే మేడం, 1 ఇయర్ బాగుండే. ఆ, 1 ఇయర్ తర్వాత మొత్తం ఎప్పుడైతే పాప పుట్టింది, ఆ, ఎప్పుడైతే ఇక బస్సులో అయితే పెద్ద మనిషి ఉన్నారు కదా, ఆ, వాళ్ళు స్వామీజీ స్వామీజీ అని చెప్పారు. ఆ. పలానా స్వామీజీ దగ్గర పోతే బాగా కానీ అవుతుందని ఈమె చెప్పేది ఏంటి, పాప పుట్టక ముందే నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళానని చెప్తుంది. నాకు తెలిసిన కాడికైతే లే, అప్పుడు కాదు మేడం, ఆ, అప్పుడు కాదు అది. పాప పుట్టినాక ఏమ్మా నువ్వు చెప్పు, పాప లేదు మేడం. పుట్టక ముందే వెళ్ళావా? పాప పుట్టక ముందే వెళ్ళాను మేడం స్వామీజీ దగ్గరికి. మరి అర్ధరాత్రి అక్కడికి ఆమె- వెళ్ళొచ్చిన నాకైతే తర్వాత- చెప్పలేదు. కాదమ్మా, అర్ధరాత్రి వెళ్ళి ఆమె సంతానం పూజలు అయ్యి చేస్తున్నాను అని చెప్పినప్పుడు అవును మేడం. నీకు తెలియకుండా ఎట్లుంటది? నాకు తెలియదు మేడం ఆ ఎట్లా విషయం. ఎట్లా ఎట్లా తెలియకుండా ఉంటది? ఇంట్లో నువ్వు ఇంట్లో సరిగా ఉండేవాడివి కదా? అంటే నేను వర్క్ చేస్తా కదా మేడం. ఏం నేను రాత్రిపూట కూడా వర్క్ చేస్తావా? చెప్పలేము మేడం, ఒకసారి లేట్ అవుతుంది, ఒకసారి జల్ది వస్తా, టైం ఉండదు కదా మేడం. మీ అమ్మకైనా తెలిసి ఉండాలిగా ఆమె పూజ చేస్తున్నట్టు. మీ వాళ్ళు ఒక ఇంట్లో ఉండడం కాదు మేడం, సపరేట్ ఉంటారు, పక్క రూమ్ లో ఉంటారు, వాళ్ళు పక్క గల్లీలో ఉంటారు, ఉమ్. అది ప్రాబ్లం. ఏదైనా అండి, నాకు అర్థమైంది దాన్ని బట్టి మీ ఇద్దరు నిజాలు చెప్పట్లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది, నాతో సరిగా ఉండేవాడు కాదు, ఏదో పేరుకి భర్త అంటే భర్త, అంతే మేడం. ఏమి పట్టి పట్టినట్టు ఉండేవాడు సరే మేడం, అట్లా అంటారు కదా, మా పాప ఎవరు? పాప నాదే కదా. ఈయన కాదు మేడం. పాప నాది కదా మేడం, కాదు ఎందుకు? మేడం. ఆయనకి పుట్టలేదా? లేదు మేడం. పాప నాదే మేడం, పాప ఎందుకు నాది ఎందుకు అమ్మ కాదు? ఒక నిమిషం ఉండి ఇక్కడ నువ్వు పాప, ఇప్పుడు నువ్వు ఇందాక ఏమన్నావు, స్వామి దయ వల్ల సంథింగ్ సంతాన అవును పూజ మేడం. ఏదో చేస్తే స్వామీజీ వల్లనే నాకు సంతాన ప్రాప్తి కలిగింది మేడం. అంటే నువ్వు ఎవరితో కన్నావమ్మా? ఆయనతో కన్నావా, స్వామీజీతో కన్నా? స్వామీజీనే నాకు ప్రసాదించినాడు మేడం. అట్లా కాదమ్మా, పాప నాది. నువ్వు మీరు నేను ఆగండి, పాప- మీరు ఆవిడ ఆగండి. ఏం చెప్తోంది, మీరేం చెప్తున్నారు అసలు? ఆవిడ నేను వేరే వాళ్ళతో కన్నానంటే నా పాప అంటారేంటి మీరు? కాదు ఏమ్మా, ఇప్పుడు నువ్వేం చెప్తున్నావో నువ్వు complete నీకన్నా అర్థమవుతుందా? అర్థమవుతుందా? అవుతుంది మేడం. అతని కోసం పోవటం ఏంటి, ఆయనతో నువ్వు బిడ్డను కంటం ఏంటి? నువ్వు ఎంత ధైర్యంగా వచ్చి కూర్చొని చెప్తున్నావు మళ్ళీ? అవును మేడం, ఆయన స్వామీజీ వల్లే మేడం. కాదు, ఇందాక ఏం చెప్పింది, పాప పుట్టిన తర్వాత ఆయన సరిగా ఉండకపోతే నీకోసమేగా నేను వెళ్ళింది, నీకోసమే అవును కదా మేడం. నేను వెళ్ళింది అన్నావు. బిడ్డ కోసం వెళ్ళానని చెప్పావా ఇందాక నువ్వు? ఈయన మాతో మంచిగా ఉంటలేడు మేడం. ఆ, అసలు నాకు పిల్లలు కూడా లేరు, చాలా మంది గొడ్రాలు కూడా అంటుండే. ఆ, అందుకు పెద్దమ్మ వాళ్ళ సలహా తీసుకొని నేను బాబా దగ్గరికి వెళ్ళా. ఆ, నేను అట్లనే నా దగ్గరకు వస్తాడు అనేసి మేడం ఆ. నేను బాబా పూజలో బాగా ఉండిపోయినా మేడం. నాకు ఆటికి పోతేనే మనశ్శాంతి అనిపిస్తుంది. మరి మొదటి సంవత్సరం మేము బాగానే ఉన్నామని నాకు చెప్తున్నాడుగా. ఎప్పుడు చెప్పలేదు మేడం, స్వామీజీ 20 ఎప్పుడు చెప్పలేదు నాకు. నాకు అసలు తెలియదు, ఇట్లా తెలియదు స్వామీజీ 20 ఇప్పుడు స్వామీజీకే పాప పుట్టింది అనే సంగతి ఆమె ఇప్పుడు చెప్తుంది కదా, ఇంతకు ముందు కూడా చెప్పిందా మీకు ఆ మాట? ఎప్పుడు చెప్పలేదు నాకు ఈ మాట. ఏమ్మా ఇప్పుడు దాకా ఎప్పుడు ఆయనతో ఈ మాట చెప్పలేదా? లేదు మేడం, ఆయన ఎప్పుడు నా బిడ్డ వాళ్ళ బిడ్డని ఎప్పుడు అడగలే మేడం నన్ను. ఆ, కాదమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్ళింది అయితే ఆయన కోసమే కదా. ఆయన కోసం ఆయన నీతో సరిగ్గా ఉండట్లేదు, మేడం. పిల్లలు కావాలి, పిల్లలు కావాలి ఆయనతో కావాలనే వెళ్ళావు, అవును మేడం. అవునా? అవును మేడం. అక్కడికి వెళ్ళి నువ్వు చేసిన పని ఏంటి? ఏమో మేడం, నేను అక్కడ ఆశ్రమంలోకి అడుగు పెట్టంగానే ఒక ఏకంలాగా అనిపిస్తుంది మేడం నాకు. ఉమ్. ఏం పేరమ్మా ఆయన పేరేంటి, ఆ స్వామి జ్యోతి బాబా మేడం. ఏం చెప్పేవాడు ఆయన నీకు? అబ్బాయి ఇట్లా ఉండాలి, మంచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి మనిషి. అంటే అర్ధరేత్రులు స్నానం చేయమని పూజకి రమ్మని అవును చెప్పేవాడా? మేడం, అవును ఏంటి మేడం. మేడం ఇది పరిస్థితి? ఇలా చాలా అయినాయి ఆశ్రమాలు, ఇలాంటి అమాయకుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇలా చేస్తున్నారు. అసలు ఇంట్లో ఉంటే భర్త దగ్గర ఉంటే పిల్లలు పుడతారు కానీ ఆశ్రమానికి వెళ్తే పిల్లలు ఎలా పుడతారండి? అమ్మ నాకు ఇక్కడ ఒక విషయం చెప్పు, అంటే ఇన్ని వారాలు ఉండాలి ఇక్కడ, ఇన్ని వారాలు నిద్ర చేయాలి అనేది అని ఏమైనా చెప్పేవాడా చెప్పారు నీకు? మేడం. ఏం చెప్పారు? 11 వారాలు ఇక్కడే ఉండాలి మేడం. ప్రతి శుక్రవారము గుళ్ళోనే నిద్ర చేయాలి మేడం. నిద్ర చేసేటప్పుడు అక్కడే మీరు స్నానం ఒక్కరే చేసి- ఉంటారా? అవును, నేను ఒక్కదాన్ని ఉంటాను మేడం. ఇంకెవరు ఉండరా మీ చుట్టూ? లేరు మేడం. ఆయన నువ్వే ఉంటారు, అవును మేడం. ఆయన పూజ చేస్తాడు. అవును మేడం. ఉమ్. ఉమ్. అంటే ఏంటి పూజ అంటే ఆయన అసలు ఎలా ఏం చేస్తాడు, నాకు అది చెప్పండి క్లియర్ గా. ఏమో మేడం, స్నానం చేసి వస్తాను. ఉమ్. స్వామీజీ గారు నిమ్మకాయలు అవి ఇస్తారు మేడం, తింటాను. ఒక మారుది కనిపిస్తుంది మేడం నాకు. అవి ఏమున్నా తీసుకొచ్చి నాకు ఇస్తుంది. అది ఇవన్నీ. నీ మంచి కోసమే నేను తీసుకొచ్చి ఇచ్చిన. అమ్మా నువ్వు ఇక్కడ బాబుజీ. ఆయన మంచి కోసం అని చెప్పకు. ఆయన మంచి ఎక్కడుంది ఇక్కడ? లేదు మేడం, ఆయనకు దుష్ట శక్తులు ఉన్నాయంట మేడం. ఎవరికి ఇట్లా దుష్ట శక్తులు? దుష్టశక్తులు ఉన్నవి, దయ్యాలు ఎవ- ఉన్నాయంటది. ఎ- అందుకనేసే మమ్మల్ని ఒక ఇద్దరిని నిమిషం. దుష్ట శక్తులు ఉన్నాయని ఎవరు చెప్పారు? బాబా గారు చెప్పారు మేడం. బాగా చెప్తారు మేడం ఆయన. ఆయన చెప్తే నువ్వు నమ్ముతావు. ఆ మేడం. అది మేడం, ఈ అమ్మాయి కంప్లీట్ అతను ట్రాన్స్ లో ఉంది. అసలు ఏంటి మేడం ఈ ప్రాబ్లం మొత్తం ఏంటి పిచ్చి, సొల్యూషన్? మొత్తం మెంటల్ ఎక్కిపోయినట్టు ఉంటది. ఎప్పుడు నీకే స్వామీజీ మెంటల్ స్వామీజీ బట్టి స్వామీజీ ఊర్లం పడి అంటది. వెళ్ళిపోతుంటే మొత్తం నేను ఎప్పుడు చూడు స్వామి కాపాడుకుంటున్నా. చూడు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా ఉల్టాగా నన్నే అంటది. ఇప్పుడు నువ్వు నిజంగానే ఆమె అన్నట్లు నీ వైపు చెప్పమ్మా, ఆమె సంగతి మాట్లాడదాము. నువ్వు నిజంగానే బాధ్యత లేకుండా భార్య అంటే పట్టకుండా అట్లా ఉంటావా నువ్వు? బాధ్యత లేకుండా పాప ఎట్లా కొడుతుంది మేడం? నువ్వు నీ ప్రయత్నం వల్ల ఏం కాదు.
బాబాజీ నేను అడిగేది అది ప్రసాదించారు కాదండి. మేడం నాకు. పాప ఎట్లా పుట్టింది అనే దాని గురించి కాదు దాన్ని నేను దాన్ని మాట్లాడేది. కొంచెం సేపు పక్కన పెట్టండి. మీరు చేసే పని మీరు సరిగా చేస్తారా? మ్, డబ్బులు అది బాగానే సంపాదిస్తారా? లేదు స్నేహితులతో సరదా చేస్తూ ఉంటారా? తాగుతారా? మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అట్లయితే ఏం అలవాట్లేదు మేడం. ఏదంటే మామూలుగా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని బట్టి తిరుగుతూ అంతే ఉంటుంది. కానీ ఎన్నింటికి వస్తారు మీరు రోజు ఇంటికి? టైమింగ్ అయితే ఉండదు మేడం. 9:30, 10 ఆ, ఈ టైం అవుతుంది. అంతకంటే లేట్ అయితే అవ్వదు కదా? ఎప్పుడో ఒకసారి బై మిస్టేక్ అవుతుంది. బై మిస్టేక్ అవుతుంది. ఆమె వంట చేస్తుందా? ఉంటుంది, ఇట్లా చేస్తుంది. మీరు శుభ్రంగా కలిసే తింటారా? నేను రాకముందుగా తినేస్తుంది. రాకముందే తినేస్తుంది. ఏదైనా ఆమె ద్వారా ఏమన్నట్లు దానికన్నా ఇంత ముందు కలిసి తింటుండే. ఆ, మ్యారేజ్ అయిన కొత్తలో కలిసి తింటుండే, బాగుంటుండే. ఉమ్, ఎప్పుడైతే పాప అయింది అప్పటి నుంచి ఆమె అంతా ఆమె సపరేట్. మరి పాపను ఎవరు చూస్తున్నారు? ఆమె సరిగా చూసుకోదని చెప్తున్నారు కదా మీరే. ఇంకా మా అమ్మ వాళ్ళు ఇల్లు ఉంటారు కదా, చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు చూస్తుంటారు. చూసుకుంటారు. ఇప్పుడు ఆశ్రమానికి నేను వెళ్ళేప్పుడు కూడా చూసుకుంటా. పాపను తీసుకెళ్ళరా? నువ్వు స్వామి స్వామి కూడా పోతాను ఉంటావు నువ్వు. చూసుకుంటా ఏమ్మా మేడం. ఆశ్రమానికి వెళ్ళేప్పుడు పాపను తీసుకుని వెళ్తావా? తీసుకెళ్తాను మేడం. పొగుళ్ళ పూజలు ఉన్నప్పుడు తీసుకెళ్తాను మేడం. రాత్రులు రాత్రిలో పూజలు ఉన్నప్పుడు తీసుకెళ్ళాను మేడం. చలికి పాప వణుకుతాది. కాదమ్మా, పాప పుట్టిన తర్వాత ఇంక నీకేం పని ఆశ్రమంలో? రాత్రులు పూజలు చేయటానికి, సంతానం పూజల కోసం వెళ్ళానని చెప్పావు. అవును మేడం. మరి చిన్న పాపను ఇంట్లో వదిలేసేసి నాకు ఆటికి పోకపోతే ఉండలేను మేడం. ఇంట్లో నాకు ఈ నరాలన్నీ చిట్లపోతాయి మేడం. ఆటికి పోతే మంచిగా అనిపిస్తుంది మేడం నాకు. ఓకే, ఆశ్రమం పోతే స్వామి బాగుంటది. స్వామి బస్. సరేనండి. నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇలాంటి పరిస్థితి ఉంటేనమ్మా మీ ఇద్దరు కలిసి ఉండటం వేస్ట్. నీకు భర్త కావాలి అని అనుకుంటే కనుక నువ్వు కొన్ని మార్పులు చేసుకోవాలి. అలాగే మీకు భార్య కావాలి అనుకుంటే ప్రతిసారి మాట్లాడడం కాకుండా మీరు కూడా కొంచెం ఓర్పుగా ఉండాలి. ఇప్పుడు ఆవిడ ముందే చెప్తున్నాను మీకు, మీ ఇద్దరి సమస్య ఏంటంటే ఒక రకంగా మానసికమైన సమస్య. ఓకే స్వామి అంటది మేడం. అందుకే అంటుందండి స్వామి అని. స్వామి స్వామి స్వామి. అవును, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతుంటే స్వామి అంటది. అవునండి. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదు, అందుకే ఇలా స్వామి స్వామి అంటుంది. ఏ తల్లి అయినా పిల్లని వదిలిపెట్టి పూజలని వెళ్తుందా చెప్పండి? బాధ్యత ఉంటే. అదే మరి నేను అంటున్నాను. ఆ పాప తిన్నదా లేదా, పడుకుందా లేదా అవన్నీ చూడదు స్వామీజీ. ఇప్పుడు ఈ ఆశ్రమాల సంగతి కూడా తేల్చాల్సిన పని ఉంది, అవసరం ఉంది. ఇప్పుడు నిన్నగాక మొన్న మద్రాసు హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే జగ్గి వాసుదేవ్ గురించి, నీ కూతురికైతే నువ్వు పెళ్లి చేసుకుంటావు, ఆశ్రమానికి వచ్చిన ఆడపిల్లలకి సన్యాసం ఇప్పించి ఆశ్రమంలో నీ కస్టడీలో పెట్టుకుంటావా అని సూటిగా అడిగింది. అవును, అర్థమైందా? ఆశ్రమాలు అంటే ఏంటంటేనమ్మా, మీరేదన్నా బాధలో ఉన్నప్పుడు మనశ్శాంతి కోసం ఆశ్రమానికి వెళ్తే పర్వాలేదు, కానీ మీరు అదే పనిగా వెళ్ళి ఆశ్రమమే అనుకుంటే మీకు భర్తతో పని లేదు, భర్త వద్దు అట్లాంటప్పుడు. అర్థమైందా? లేదు నాకు కుటుంబం కావాలి, నా బిడ్డకు ఒక తండ్రి కావాలి, నాకంటూ ఒక ఇల్లు వాకిలి ఉండాలి అని గనక మీరు నమ్మితే గనక మీరు చెప్పిన మాటేనండి. ఇప్పుడు ఇంట్లో బాగుండాలనే కదా మేడం నేను గుడికి ఇప్పుడు నువ్వు వెళ్తున్నాను. అలా వెళ్తే బాగుండడు, అది గుర్తుపెట్టుకో. నువ్వు అదే పాట పాడతానంటే కాదు, నువ్వు ఇలాగే పాట పాడుతూ ప్రతిసారి అదే. పండుగ పబ్బం ఏముండదు, స్వామిజీ లేదు. స్వామిజీ స్వామిజీ ఒకటేనమ్మా, గుర్తుపెట్టుకో. ఒక మనిషికి భక్తి ఎంతవరకు అవసరమో అంతవరకే అవసరం. ఇప్పుడు మనకి కూరల్లో టేస్ట్ కోసం ఉప్పు వేస్తాం, ఎంత వేయాలో అంత వేస్తేనే బాగుంటుందా, లేకపోతే ఉప్పు చౌకగా దొరుకుతుంది కదా అని ఎక్కువ పోసేస్తే కూర బాగుంటుందా? బాగుండదు. మీరు చెప్పండి. బాగుండదు మేడం. బాగుండదు కదా. ఏదైనా సమపాళ్ళల్లో ఉండాలి. ఉప్పు అయినా, కారమైనా, పసుపు అయినా, ఏదైనా అందులో ఒకవేళ నీళ్ళు వేస్తే నీళ్ళైనా, అందులో వేసే ఆయిల్ అయినా సరే, మనకేదో మన డబ్బాలో ఆయిల్ ఉంది కదా అని మొత్తం ఆయిల్లో వండం కదా, ఎంత కావాలో అంతే వండుతాం కదా. ఇప్పుడు మీరు బట్టలు వేసుకుంటున్నారు, మీ ఆదికి తగ్గట్టు బట్టలు వేసుకుంటారా, లేకపోతే గుడ్డ ఉంది కదా అని పెద్దవి కుట్టించేసుకుంటారా? సరిపోయేంతే కుట్టించుకుంటారు కదా. ఎందుకు అట్లా చేస్తారు? ఎబ్బెట్టుగా లేకుండా ఉండటం కోసం. ఇప్పుడు మీరు ఇంతంత లూజు వేసుకుని బజార్లో నడుస్తున్నారనుకో, అందరూ మిమ్మల్ని చూసి ఏంటి అమ్మాయి ఇట్లా వేసుకుంది అని అనుకుంటారా లేదా? అలాగే ఇప్పుడు మీరు పాటికి 10 సార్లు అవసరం ఉన్నా లేకపోయినా ఇల్లు వాకిలి పిల్లని వదిలేసి ఆశ్రమాల చుట్టూ తిరుగుతుంటే మిమ్మల్ని కూడా ఇలాగే అనుకుంటున్నారు మీ చుట్టుపక్కల వాళ్ళు. చూసిన బస్సులందరూ అదే అంటారు, మీ భార్య ఎప్పుడు స్వామి పోకుండా స్వామి అనుకుంటే ఉండలేవు పోతుంది. అంటే ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు నాకు ఒక విషయం చెప్పు. ఇప్పుడు మేడం అంతసేపు చెప్పారు నీకు క్లియర్ గా, నీకు నీ పాప భర్త కావాలా లేకపోతే ఆ స్వామీజీనే కావాలంటావా? సమాధానం చెప్పు.
నాకు భర్త పాప కావాలి, స్వామీజీ కావాలి ఆ, మేడం. అట్లయితే నువ్వు వారానికి ఒక రోజు ఆశ్రమానికి వెళ్ళేటట్లు పెట్టుకో. ఆ, 6 రోజులు ఇంట్లో ఉండు. ఏదైనా నేను ఇందాక ఏం చెప్పాను నీకు, సమపాళ్ళల్లో ఉండాలి, తగు మాత్రం ఉండాలి అని చెప్పాను. ఈ తగు మాత్రం అంటే ఏంటంటే నీకు వారానికి ఒక రోజు పెట్టుకో. ఆ రోజు నీ పాపను తీసుకొని అర్ధరాత్రులు అపరాత్రులు, చలి కాబట్టి పిల్లని తీసుకెళ్ళలేదు ఇలా అని అర్ధరాత్రులు అపరాత్రులు నువ్వు ఆశ్రమాల చుట్టూ తిరుగుతాను అంటే ఒప్పుకునేది లేదు. ఇంటిని మించిన ధర్మం ఇంకొకటి లేదు. నువ్వు ఇంట్లో ఉండి భర్తని పాపని సరిగా చూసుకుంటాను, వారానికి ఒక రోజు నేను ఆయన కూడా తీసుకుని వెళ్ళి కావాలంటే ఆశ్రమానికి. ఆయన వస్తలేడు మేడం, వస్తాడు, నువ్వేమో నేను చెప్తాను కదా ఇప్పుడు, అంటున్నాడు. నేను చెప్తాను ఇప్పుడు. ఏమన్నాడు? నువ్వు నాకేమో చేపిస్తున్నావు, నేను రాను, అవునమ్మా, ఎంతసేపుకి స్వామి స్వామి ఒక్క అంటావు. నిమిషము. ఈమె ఎట్లా అంటది, సార్ నడు మనం గిట్ల పోదాం పా అంటది. నాకు ఏమేమో చేపిస్తుంటది. కాదు, మీరు కూడా చాలా అపనమ్మకాలు ఎక్కువైపోయినాయి మీకు కూడా ఆవిడని బట్టి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పాపను తీసుకొని ముగ్గురు కలిసి వెళ్ళండి వారానికి ఒక రోజు. మీరు కూడా ఆమె ప్రతిరోజు వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోవాలి అనుకుంటే గనక మీరు మీ సంసారం సరిగా అవ్వదు. మీరు కూడా ఆమెకి అక్కడికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటాను. అలాగే మీకోసమే వెళ్తాను అంటుంది కాబట్టి అసలు మీరు కూడా వెళ్ళారనుకోండి. కానీ ఒకటి, వారానికి ఒక్కరోజే వెళ్ళాలి. అట్లా విన్నది మేడం, వింటది ఆమె, వింటది. ఆమెకు సంసారం కావాలనుకుంటే వింటది. అసలు విన్నది. మీరు అసలు మీరు ఎట్లా చెప్తారు ఆవిడ తరఫున? మేడం ఇన్నిసార్లు సంజాయించిన, ఒక్కసారి కాదు చాలా సార్లు సంజాయించిన. అమ్మాయిని అడగండి ఆమెకి మేడం. ఎన్నిసార్లు సంజాయించిన నేను మాట్లాడతాను గత కదా. 5 నెలల సంది 6 నెలల సంది సంజాయిస్తున్నా. పాప పుట్టినప్పటి సంది ఇప్పుడు సంజాయిస్తున్నా ఉన్నా. ఒక్క రోజు ఇట్లా ఒక మాట లేదు. ఇప్పుడు వింటది. అమ్మా, నీకు నీ భర్త, నీ సంసారం, ఇల్లు కావాలనుందా, ఆశ్రమమే కావాలనుందా చెప్పు. నాకు ఆశ్రమం ఉంటే బాగా అనిపిస్తుంది మేడం. ఓ ఇంటి పని దగ్గర చేద్దాం. ఉంటే నాకు ఓ పని చేద్దాం. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ తీసుకుందాం మేడం. ఆశ్రమంలో ఉంటే నాకు మనశ్శాంతి, అక్కడే ప్రశాంతంగా ఉన్నాను అంటోంది. నువ్వు ఏం చేస్తే అక్కడ ప్రశాంతంగా ఉంటావు అంటే పూజలు చేస్తేనా, లేకపోతే నువ్వు చెప్పే ఆయన పేరేం పేరు చెప్పావమ్మా? జ్యోతి బాబా జ్యోతి బాబా. జ్యోతి బాబాతో ఉంటే ప్రశాంతంగా స్వామితో అనిపిస్తుందా? ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది అది మేడం. స్వామి మేడం. మాట్లాడుతూ ఉంటే ఆయనతో మాట్లాడుతూ ఉండాలి, ఆయనతో ఉండాలి. ఆయన ఇంకేం చేస్తాడమ్మా? ఏం చేయరు. అదే నీలాగా ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారా? నువ్వు ఒక్కదానివేనా? అంటే డేలలో వస్తారు మేడం. ఆ, శుక్రవారం పూట ఒక్కదాన్ని ఉంటా మేడం. నువ్వు ఒక్కదానివే ఉంటావు శుక్రవారం, మిగతా రోజుల్లో వేరే వాళ్ళు వస్తారు. వస్తారు మేడం. సరే, ఏది ఏమైనానమ్మా, ఇప్పుడు ఆశ్రమాల గురించి వస్తున్న వార్తలను బట్టి ఆశ్రమాలు అంత క్షేమకరం కాదు, అంత సురక్షితం కాదు. ఒకవేళ నేను ప్రతిరోజు నేను ఇది మానుకోను అనుకుంటే గనక అతనికి నువ్వు విడాకులు ఇచ్చేసేసి నువ్వు వెళ్ళి ఆశ్రమంలో సెటిల్ అయిపోవచ్చు, ఇంకా పూర్తిగా మనశ్శాంతిగా ఉండొచ్చు. లేదు, నాకు ఇల్లు కావాలి, నా కూతురు కావాలి, నా భర్త కావాలి అనుకుంటే గనక నువ్వు నేను చెప్పినట్టు వారానికి ఒక రోజు వెళ్ళడం మొదలెట్టాలి. లేదు, నేను ప్రతిరోజు అక్కడికి వెళ్తాను అంటే గనక ఇంక నీకు ఇల్లు సంసారం ఇప్పుడు మీరు చెప్పినట్టు బాగుంటది, సరే సార్ అంటది. బయటికి వెళ్ళాక మళ్ళీ అదే పని చేస్తుంది. అదే పని చేస్తుంది. ఇది అతి ఎప్పుడైనా తప్పు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఏదైనా ఒకటి మనకి ఏదైనా నచ్చింది అని ఎక్కువగా తినేసామనుకో ఏమవుతుంది? ఇప్పుడు ఒక డ్రెస్ నచ్చిందని రోజు అదే వేసుకుంటామా? వేసుకోం కదా. మరి అలాగే నీకు ఎక్కడో నా కుటుంబం సరిగా లేదు, నా భర్త సరిగా లేడు, నాకేదో అపాయం ఉంది, నాకు అక్కడికి వెళ్తేనే మనశ్శాంతి ఉంటుంది, ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉండదు అనే ఒక ఆలోచనలో నువ్వు కూరుకుపోయావు. దాని నుంచి నువ్వు బయటకు వస్తే తప్పితే నీ కాపురం బాగుపడదు. నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. నువ్వు ఇప్పుడున్నట్లే ఉంటాను అనుకుంటే అతనికి విడాకులు ఇచ్చేసేసి నువ్వు వెళ్ళిపో. ఇలాంటి వాళ్ళ దగ్గర పిల్లల్ని కూడా ఉంచరు. ఎందుకంటే ఇంత బాధ్యత లేకుండా ఆశ్రమాలు అంటూ తిరిగే వాళ్ళకి పిల్లల్ని ఇవ్వరు. అందుకని పిల్లని అతనికి ఇచ్చేస్తే వాళ్ళ అమ్మ పెంచుకుంటుందో, లేకపోతే అతను ఇంకో పెళ్లి చేసుకుని పిల్లని ఇవ్వనంటే కుదరదు. మరి నువ్వు పిల్ల కావాలి అనుకుంటే నువ్వు రేపటి నుంచి పిల్లని స్కూల్కి పంపించుకోవాలి, ఒక బాధ్యతగా ఉండాలి అని అంటే గనక ఓన్లీ స్వామీజీ కావాలి. ఇలా కుదరదు. నువ్వు రెండిట్లో ఏదో ఒకటే తెలుసు. స్వామీజీ కావాలి, నాకు ఏం అవసరం లేదు. అదేనండి, ఆమెను చెప్పనివ్వండి. ఒకటే గుర్తుపెట్టుకోమ్మా, నీకు నీ పాప భవిష్యత్తు బాగుండాలి, చక్కగా చదువుకోవాలి, బాగుండాలి అనుకుంటే నువ్వు ఇంట్లో ఉండి నువ్వు పాపను స్కూల్కి పంపించుకుంటా పాప భవిష్యత్తు కోసం నువ్వు సంతోషంగా ఉండు. లేదంటావా నీకు ఆశ్రమమే కావాలా, కుటుంబం కావాలా తేల్చుకోవాల్సిన టైం వచ్చింది. తేల్చుకొని ఏదో ఒకటి చెప్పు. నువ్వు ఏది చెప్పినా అతనికి ఏమయ్యా
ఆమెని ఆశ్రమాన్ని వదలకపోతే ఆమెను వదులుకుంటావా, లేకపోతే ఇలాగే పంచాయతీలు చేసుకుంటూ తిరుగుతుంటావా నువ్వు? ఆమె ఒకవేళ ఆశ్రమం వదిలేసింది అనుకో ఆ, ఆమెతో బాగుంటావు. లేదంటేనేమో ఆ, ఇట్లనే ఉండవలసి వస్తుంది ఇక. ఓకే. నీకేంటి కుటుంబం కావాలా ఆశ్రమం కావాలా అనేది ఆమె తేల్చుకోవాలని ఉంది. ఒకవేళ కాదు కూడదు నాకు ఆశ్రమమే కావాలంటే ఆమెను వదులుకుంటాను. ఇట్లా నడు పోయి ఆడ ఉందా స్వామీజీ దగ్గర అని అంటది. అక్కడ పోయి అక్కడ ఉందాం నిన్ను కూడా అక్కడే ఉండమంటది. ఉండమంటది. నేను ఎందుకు వస్తాను, నా కుటుంబం ఉంది కదా ఇక్కడ. ఆ, నా కుటుంబం వదిలేసి నేను ఎందుకు ఆశ్రమం పోవాలి? అమ్మ మీ పంచాయతీ తేలాలంటే ఒకటి. ఇప్పుడు ఈమెకి తల్లిదండ్రులు ఉన్నారా? లవ్ మ్యారేజ్ చేసుకున్నా. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఆమె కాంటాక్ట్లో లేరు? ఎవరు లేరు. ఎవరు లేరు. అట్లా అయితే రెండేనమ్మ మార్గాలు. ఇప్పుడు అతనికి కూడా ఓపిక అయిపోతుంది రోజు రోజుకి. ఇప్పుడు కాసేపు మేము నీతో కూర్చుంటేనే మాకే ఓపిక అయిపోయింది. అతను రోజు స్వామీజీ స్వామీజీ అనేది వినాలి అంటే ఒక విరక్తి వస్తుంది. ఏదైనా అతిగా చేస్తే ఇట్లాగే అయిపోతుంది. రాత్రి లేవగానే స్వామీజీ, కాదమ్మా, అతనికి అన్ని తాళ్ళు పెట్టావు, అన్ని బొట్లు పెట్టావు. ఆయన బయటకు పోతేనే దుష్ట శక్తులు ఉంటాయని కదా మేడం. నువ్వేం కట్టుకోలేదు? నాకేం లేదు, నేను బాగున్నాను మేడం. ఆయనకే ఆయన స్వామి వద్దని చెప్పిండంట, కట్టొద్దని చెప్పిండంట, నాకు కట్టమని చెప్పిండంట. అవి ప్రతి వారం మారుస్తూ ప్రతి వారం చేంజ్ చేస్తూనే ఉంటది. నీ ఆరోగ్యం గురించి నువ్వు బయట తిరుగుతుంటావు, దుష్ట శక్తులు ఉంటాయని ఈయనకే ఎక్కువ. అది మేడం, ఈ అమ్మాయి కంప్లీట్ ఆ స్వామీజీ ఎవరైతే ఉన్నారో అతను ట్రాన్స్ లో పడిపోయింది. ఇక అసలు అతనితోనే నేను పాపను కన్నాను అనేది ఓపెన్ గా చెప్తాను. ఓపెన్ గా చెప్తా లేదమ్మా, తను ఒక మానసిక స్థితిలోకి వెళ్ళిపోయింది. తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు మీరున్న పరిస్థితికి తనకి ఒక మానసిక వైద్యుడికి చూపించాల్సిన అవసరం ఉంది. తను ఎంత చెప్పినా వినేలాగా లేదు. నాకేం లేదు మేడం, నేను బాగున్నా మేడం. ఆయనకు బాగలేదు మళ్ళీ ఆయన అని చెప్తావమ్మా. ఇప్పుడు నువ్వు నాకు ఒక విషయం చెప్పు. ఒక్క తాడు లేదు మేడం నాకు. నువ్వు కట్టుకోలేదు, నీకెవరన్నా కడితే బాగానే ఉండేది. మరి నీకెవరు కట్టట్లేదు కదా. నా ఆరోగ్యం బాగుంది కాబట్టి స్వామీజీ నువ్వు మంచి ఫస్ట్ ఆ స్వామీజీ అంటాం అసలు ముందు కొంచెం సేపు ఆపేసేసేయి. ఆ స్వామీజీ అంటాం ఆపేసేసి ఆయన కోసమే వెళ్ళానని చెప్తున్నావు కదా. అతను పర్ఫెక్ట్ గా ఇప్పుడు మేము చూసిన దాని ప్రకారం, నేను మేడం చూసిన దాని ప్రకారం ఆయన పర్ఫెక్ట్ గా ఆల్రైట్, ఆయన బానే ఉన్నాడు. ఓకే, ఆయనకి ఏ సమస్య లేదు. ఇంకా నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఆ స్వామీజీ దగ్గరికి? అంటే ఇప్పుడు మనల్ని బాగా చేసినారని మర్చిపోతామా మేడం? అందుకే వారానికి ఒక రోజు వెళ్ళమంటున్నా. మరి వారానికి ఒక రోజు వెళ్ళి నువ్వు ఇల్లు పిల్లలు ఆయన బాగా చేసేసాడు ఆయన మేడం. అందుకనే ఇప్పుడు బాగున్నాడుగా, ఇంకెందుకు మరి రోజు అసలు పోనీ ఆమె చెప్పిందే విందామయ్యా. ఆమె చెప్పిందే కరెక్ట్ అన్నాము. అవును, నీ పూజల వల్లే బాగున్నాడమ్మా. సరే, ఇప్పుడు బాగున్నాడు కదా, ఇంక నువ్వు వారానికి ఒక రోజు వెళ్ళు. బాగాలేనప్పుడు వెళ్ళి బాగున్నప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? బాగలేదని ఇప్పుడు బాగా అయిపోయినామని పోకుండా ఉండకూడదు కదా మేడం. రోజు వెళ్తే ఎట్లా, అర్ధరాత్రులు వెళ్తే ఎట్లా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇందాక నుంచి చూస్తున్నాము మేడం. ఏమనంటే 15 రోజులు వెళ్ళి స్వామీజీ దగ్గర ఉందాం పై టెంపుల్ దగ్గర అంటది. అవును, మనం బాగుండాలనే ఇది మేడం పరిస్థితి. ఇది పోయి స్వామి దగ్గర ఉండాలి. నువ్వు ఇలానే మాట్లాడితే అనురాధ, ఒకటి ఫస్ట్ థింగ్, ఇప్పుడు నీకు పేరెంట్స్ కూడా లేరు. యాజ్ పర్ గ్రౌండ్స్ ప్రకారం ఆయనే జాయిన్ చేయాల్సి వస్తుంది ఈ అమ్మాయిని హాస్పిటల్లో కూడా. ఇంకొకటి, నువ్వు ఇలానే మారకుండా ఇలానే మొండిగా మాట్లాడుతూ ఉంటే ఆయన నీకు విడాకులు ఇచ్చేస్తారు. పాప కూడా ఆయన దగ్గరే పెరుగుతుంది. నువ్వు ఇవ్వవు, విడాకులు ఇవ్వవు, ఆయనతో ఉండవు. ఆయనతో ఉంటావు. ఇప్పుడు కలిసి ఉంటావా ఆయనతో? ఆశ్రమంకి వెళ్ళకుండా స్వామీజీ అనుకుంటా ఉంటావు. స్వామీజీ లేదండి, ఇది ఇంకా తప్పదు. ఒక టైం వచ్చేసింది. మీరు కూడా తేల్చుకోవాల్సిన టైము, ఆమె కూడా తేల్చుకోవాల్సిన టైం వచ్చింది. ఓ పని చేస్తాంలేమ్మా, ఇలా కాదు కానీ మేము స్వామీజీ మీద మేము కేసు పెడతాం. వద్దు మేడం, మేము పెడతాం. ఎందుకంటే ఇట్లా సంసారాలు విచ్ఛిన్నం చేసే, ఇప్పుడు కుటుంబాల్లో మనశ్శాంతిని తీసుకొచ్చే వాళ్ళు మంచి పని చేసినట్లే. స్వామీజీ మంచోడా మేడం? మంచోడైతే ఇలా బాబా నెంబర్ ఉందా నీ దగ్గర? ఉంది మేడం. ఇవ్వమ్మ, మాకు ఇవ్వు, ఒకసారి మాట్లాడతాం. నా ఫోన్ పగిలిపోయింది మేడం. ఎవరు పగలగొట్టారు? మా పాప ఆడుకుంటూ పగలగొట్టేసింది. సరే, మాకెంతసేపు లేదు జ్యోతిబాబా నెంబర్ కనుక్కోవటం, కానీ మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాం. ఇట్లా కుటుంబాలు అతని వల్ల నాశనం అవుతున్నాయి. లేదు మేడం, చాలా మందికి లేదు నువ్వు ఇప్పుడు మేమేమి భక్తిని వద్దు అనట్లా, మేమేమి భక్తికి వ్యతిరేకం కాదు. భక్తి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి.
పొద్దున్నే లేసావా, దేవుడికి ఓ దండం పెట్టుకున్నావా, నీ పనులు నువ్వు చేసుకున్నావా, మళ్ళీ పనులన్నీ అయిపోయాక ఓ దండం పెట్టుకున్నావా, సరిపోద్ది. ఒక పూట ఉపవాసం ఉన్నావా, అది కూడా ఆరోగ్యానికి మంచిదే అని, అది మంచిదే. పండగ రోజు పూజ చేసావా, అది మంచిదే. ఓ పుట్టినరోజు పెళ్లి రోజు పూజలు చేసుకున్నావా, అది మంచిదే. కానీ 360 రోజులు దినమంతా పూజలు చేస్తానంటే ఏ భర్త ఒప్పుకోడు. ఇప్పుడు అదే పరిస్థితిలో గనక నువ్వు ఉంటే అతని పరిస్థితుల్లో నువ్వైతే ఒప్పుకుంటావా? 24 గంటలు ఇదే పనులు చేస్తాను, నేను పూజలు చేస్తాను, రాత్రిపూట పూజలు చేస్తాను, అమావాస్యకి పూజలు చేస్తాను, అర్ధరాత్రి వెళ్ళి సంతానం పూజలు చేస్తాను అంటే, ఇంకొక భర్త అయితే ఈ బిడ్డ నీకు పుట్టలేదు అంటే, సరే నాకు పుట్టలేదు కదా అని పోమని పంపించేసేవాడు. అతను కాబట్టి ఓర్చుకుంటున్నాడు అనిపిస్తుంది. మరి నువ్వు దారికి వస్తాను, మేము చెప్పిన మాట వింటాను అంటే ఒక పరిష్కారం చూపిస్తాం. లేదు నాకు నచ్చినట్టే నేను ఉంటాను అంటే గనక నువ్వే ఇమ్మీడియట్గా వెళ్ళి మేడం ఇంత చెప్పి నిన్నది సరే నీకు లాయర్ నెంబర్ ఇస్తాను, నువ్వు వెళ్ళి విడాకులకు అప్లై చేసుకో. లేదు తప్పదు ఇంకా అతనికి. అమ్మ నువ్వు ఇంకెంతకాలం ఆయనకి టార్చర్ చూపిస్తావు? ఇప్పుడు మీ పెద్దోళ్ళు, మీ పేరెంట్స్ వాళ్ళు ఎవరు ఏం బస్సులందరూ ఏమంటారు సార్, ఓకే మీ భార్య మొత్తం స్వామీజీ స్వామీజీ అనుకుంటా తిరుగుతుంది అని అడుగుతారు మిమ్మల్ని. అసలు బస్తీ వాళ్ళందరూ వెళ్ళే స్వామీజీకి దేవశుద్ధి చేసిరండి, అప్పుడు సరిపోద్ది. మేడం అదే చెయ్యాలి. అది చేస్తేనే దారికి వస్తుంది. ఇట్లాంటి అమాయకురాలైన వాళ్ళు నాశనం అయిపోతున్నారు ఇట్లాంటి బాబాలకి. స్వామీజీ 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 లేదు అందే అంటున్నా, మీకు కూడా పిచ్చి వచ్చేసినట్టుంది కాస్త. అదే అన్నం తినేటప్పుడు ఇట్లా స్వామీజీ. అందుకే మీరు మీ బస్తీ వాళ్ళని ఒక నలుగురిని తీసుకొని వెళ్ళి తన్నిరండి బాబాని. ఇలా ఆడవాళ్ళ జీవితాలు, కుటుంబాలు నాశనం చేసేవాడు సరైనోడు కాదమ్మా. అసలు నీకు ఇంత పిచ్చి ఎక్కిచ్చాడు అంటే నీకు నీ బలహీనతన ఆసరాగా చేసుకుని అతను నీకు ఇంత పిచ్చి ఎక్కిచ్చాడు. మరి నువ్వు ఒకటే, బాబా సంగతి మమ్మల్ని చూసుకోమంటావా, నువ్వు దారికి వస్తావా చెప్పు. దారికి వస్తాను అంటే మేము చెప్పింది విను. ఏం చేస్తావో ఆలోచించుకుని చెప్పు. మాకు కూడా అంతంత నీతో చెప్పిందే చెప్పి పాడిందే పాట పాసపడ దాసాన్ని చేసే టైము లేదు మాకు కూడా. ఎటు తిప్పి నువ్వు మళ్ళీ అక్కడికే వస్తున్నావు. ఇవన్నీ కాదు, తేల్చుకో. చెప్పు. రెండే ఉన్నాయి మార్గాలు. ఒకటి బాబా సంగతి చూడటం, లేదు నువ్వు మారతావు కదా. అట్లయితే మారతాను అన్నా కానీ చూడు బాబు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు మళ్ళీ అదే మాట అనే అవకాశం ఉంది. అందుకని అతి భక్తి కూడా చాలా తప్పు. అందుకని అది ఏంటంటే తను మానసికంగా చాలా బలహీనమైన పరిస్థితిలో ఉంది. ఆ బలహీనతను ఆసరాగా తీసుకుని ఆ బాబా ఈ అమ్మతో ఒక ఆట ఆడిస్తున్నాడు. ఇదంతా చేస్తుంది బాబా, చేస్తుంది తప్పంతా. అందుకని ఈమెని నేను నీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈమె పరిస్థితి ఇది అని చెప్పు. అమ్మ నువ్వు దానికి సహకరించు. నీ మంచి కోసమే చెప్తున్నావు, నీకేదో ఉందని కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినాక మళ్ళీ బాబా అంటారు. ఇప్పుడు అలా అంటే వెంటనే మాకు ఫోన్ చేయండి, మేము బాబా మీద పోలీస్ కేసు ఫైల్ చేస్తాం. నువ్వు వింటాను అంటే గనక సరే, లేదంటే బాబా మీద పోలీస్ కేసు మేము కంప్లైంట్ పెట్టేస్తాం. కాదు మేడం, నాకు ఇక్కడ డౌట్ వస్తుంది. ఈ అమ్మాయిలో మార్పు వచ్చి వింటానంటుందా, బాబా మీద కేసు పెడతానంటే వింటుందా? ఎందుకన్నా వినివ్వండి, అతని కాపురం చక్కబట్టం కావాలి మనకి. ఓకే, అతని కాపురం చక్కబట్టం కావాలి. ఒకటమ్మా, నువ్వు బాబా గుడికే వెళ్ళక్కర్లా. ఏ దేవుడి గుడి, ప్రతి దేవుళ్ళలోనూ నువ్వు బాబాను చూసి ఒక్కసారి పో. హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళు మందులు ఇస్తారు, మందులు వేసుకోవాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి. జబ్బు లేదు మేడం, ఇదే జబ్బు, ఈ అతే జబ్బు, వేరే ఏమి ఉండదు. వేరే జబ్బులేవు. ఇప్పుడు మానసికంగా బాగలేకపోవటం అది ఒక జబ్బుగా చూడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? చెప్పిన మాట వినాలి. నువ్వు వింటే ఒకటే, వినకపోతే గనక జరిగేది నువ్వు ఎవరైతే దేవుడు అంటున్నావో ఆ దేవుడి సంగతి మేము చూస్తాం. సరే, ఇక ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు, నీ భర్త, నీ కూతురు. ఓకేనా? పట్టించుకోకుండా ఏం చేయాలి? మాకు ఫోన్ చేయయ్యా. ఇప్పుడు ఎలా వచ్చావు ఇక్కడికి?
అలాగే ఫోన్ చెయ్యి. ఇప్పుడు ఫోన్ మీరు ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేసే కదా మీకు ఫోన్ అపాయింట్మెంట్ చేసి ఇస్తే ఇక్కడికి వచ్చారు. వచ్చారు. అలానే మీరు ఒక ఫోన్ చేస్తే ఆవిడ మళ్ళీ ఇదే దారిలో ఉందండి, ఇప్పుడు ట్రీట్మెంట్ కి సహకరించట్లేదు, మళ్ళీ బాబా అనే వెళ్తోంది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఇంకా డివోర్స్ తీసుకోవటమే, అదొకటే కదా మేడం, అదొక్కటే మార్గం. అదొకటే మార్గం. వింటాను. అదొకటే మార్గం. ఇప్పుడు మీకు డివోర్స్ తీసుకుంటానికి ఎందుకు డివోర్స్ తీసుకున్నారు అనేది కోర్టుకు ఫైల్ చేసేటప్పుడు ఆ జ్యోతిబాబా మీదనే Case మీరు file మీరు చేయొచ్చు. పెడతారు. జ్యోతిబాబా మీదనే కేసు ఫైల్ అవుతుంది. ఇప్పుడు ఈమెకేమవుద్దంటే జ్యోతిబాబాను ఉండడు, మీరు ఉండరు. అప్పుడు వింటాను మేడం. అప్పుడు కరెక్ట్ గా వస్తుంది దారికి ఆమె. వింటాను, చెప్పిన మాట వింటాను. సరే, అర్థమైందా మీకు? మీరు కూడా కొంచెం ఆమె కొంచెం మనసు కాస్త కుదుట పడే వరకు మీరు కూడా కొంచెం ఓర్పుగా ఉండండి. ఇన్నాళ్ళు ఓర్పుగా ఉన్నారు, ఓర్పుగా ఉండండి. వారానికి ఒక రోజు ఆమెతో పాటు మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి. ఓకే మేడం, మీరు వెళ్ళకుండా ఉండొద్దు, కంపల్సరీ మీరు కూడా వెళ్ళండి. ఓకే. పాపను తీసుకుని మరీ వెళ్ళండి. పాపం తీసుకుని వెళ్తాం మేడం. వెళ్ళండి, వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండండి అక్కడ. అలానే మీకు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే మీకు కన్సల్టేషన్ నెంబర్ కూడా మీకు మేడం ప్రొవైడ్ చేస్తారు. ఓకే ఖచ్చితంగా ఆవిడని తీసుకొని ముందు ఆ పని చేయండి. ఓకే మేడం. అర్థమవుతుందా? ఆ తర్వాత మీకు ఇంకే ఇట్లా కాదు, మళ్ళీ ఈవిడ మళ్ళీ ఫస్ట్ మొదటి దారికే వచ్చింది అంటే ఇప్పుడు మేడం చెప్పింది ఖచ్చితంగా మీతో చేపిస్తాం. ఓకే మేడం. రైట్?